హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ మంచుకున్నారు భయ్య. ఇవాళ వీడియోలో మనం ఆదిపురుష్ టీం వాళ్ళు చేసిన అతి పెద్ద మిస్టేక్స్ ఈ వీడియోలో మనం చూడబోతున్నాం భయ్య. స్టోరీ గురించో, డైలాగ్స్ గురించో, లేకపోతే సౌండ్ ఎఫెక్ట్స్ గురించో, వాళ్ళు ఎగరగొట్టిన దాని గురించో నేను అస్సలు మాట్లాడట్లేదు. ఇందులో నా డిపార్ట్మెంట్ కూడా కాదు. ఇందులో ఏంటంటే మనం కంప్లీట్ గా టెక్నికల్ స్టఫ్, లైక్ లెట్స్ సే వాళ్ళు చేసిన విఎఫ్ఎక్స్ గురించి కానీ, గ్రాఫిక్స్ గురించి కానీ, ఏది చేస్తుంటే బాగుండు ఈ సీన్స్ లో అనేది ఇవాళ వీడియోలో మనం చూడబోతున్నాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి మీరు మూవీని 3Dలో చూసారా, 2Dలో చూసారా ఆదిపురుష్ మూవీని? నా కామెంట్ సెక్షన్ చెప్పండి, నేను తెలుసుకుంటాను. నేను 2 సార్లు చూశాను భయ్య ఆదిపురుష్ మూవీని. అండ్ ఎస్, నేను ఫస్ట్ 2Dలో చూశాను. థియేటర్ నుండి రాగా నా రెస్పాన్స్ ఏంటంటే, అరే బాబు ఏందిరా ఇట్లుంది అని అనిపించింది. ఫస్ట్ టీజర్ నాకు గుర్తొచ్చింది అనమాట. నేను మళ్ళీ రెండోసారి 3Dలో చూసా. 3Dలో చూసినప్పుడు నాకు అనిపించింది, అరే భయ్ మార్నింగ్ చూసిన దానికి దీనికి శాంతాడంత డిఫరెన్స్ ఉంది. అండ్ ఏదైతే మార్నింగ్ రివ్యూ ఉందో ఈ టైంకి ఎందుకు నాకు మారిపోయింది అని. ఈ మూవీ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీలో జనరేట్ చేసిందే కాకుండా ఈ ఏదైతే 3D అండ్ 2D రెండర్ అవుట్పుట్స్ ఉన్నాయి కంప్లీట్ గా డిఫరెన్స్ ఉంటాయి. లైక్ లెట్స్ సే ఇప్పుడు లైక్ ఒక 2D మూవీని రెండర్ చేయాలి అంటే, ఒక రెగ్యులర్ మూవీని సింపుల్గా ఏవైతే విఎఫ్ఎక్స్ యాడ్ చేసేసారో అవన్నీ యాడ్ చేసేసి రెండర్ కొట్టేసాయి, డైరెక్ట్గా ప్లెయిన్ అవుట్పుట్ ఫ్లాట్గా వచ్చేస్తుంది. బట్ 3Dకి అలా కాదు. 3Dకి ఎలా ఉంటుంది అంటే, మనకి ఏవైతే మీదకి వస్తుంటాయో ఆ ఆబ్జెక్ట్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ సపరేట్ లేయర్స్లో ఉంటాయి. ఈ లేయర్స్ ఉండటం వల్ల ఏమవుతుంది అంటే డెప్త్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ డెప్త్ వల్ల ఏమవుతుంది అంటే న్యాచురల్ ప్రెజెన్స్ అనేది అనిపిస్తుంది అనమాట. మీరు ఇప్పటికిప్పుడు మీ ఫోన్లో కెమెరా ఆన్ చేసి ఒక నార్మల్ ఫోటో తీసుకోండి, అండ్ అంతేకాకుండా పోర్ట్రేట్ మోడ్లో ఒక ఫోటో తీసుకోండి. రెండు ఫొటోస్ని కంపేర్ చేసుకోండి. నార్మల్ ఫోటో నార్మల్గా ఉంటుంది, బట్ పోర్ట్రేట్ మోడ్లో తీసిన ఫోటో చాలా డెప్త్ ఉండటం వల్ల చాలా బాగుంటుంది, న్యాచురల్ లుక్ ఉంటుంది. ఇంకొకటి మంచి ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. సెకండ్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా? షాడోస్ అండ్ డీటెయిలింగ్. భయ్య ఒక షాడో అండ్ డీటెయిలింగ్ ఎంత ఇంపార్టెంటో నాకు ఆదిపురుష్ మూవీ చూసిన తర్వాత అర్థమైందనమాట. చాలా మేజర్ పోర్షన్స్లో షాడోస్ అనేవి లేవు అనమాట, చాలా క్రియేచర్స్కి ఏవైతే మూవీస్లో ఉన్నాయో. అంతేకాకుండా ఈ షాడోస్ లేకపోవడం వల్ల డీటెయిలింగ్ మిస్ అయిపోయి స్మూత్గా ప్లాస్టిక్గా కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పనా, ఒక షాట్ ఉంది, హీరో అండ్ అంతేకాకుండా ఆర్మీ అంతా ముందుకు నడుస్తుంటూ ఉంటుంది. వెనకాల లైట్ పెట్టారు సూర్యుడిని. వెనక సూర్యుడిని లైట్ పెట్టినప్పుడు ముందు షాడోస్ పడాలి. ముందు షాడోస్ పడ్డప్పుడు ఏంటి, మన ఫేస్ కూడా కొంచెం డార్క్గా ఉండాలి. బట్ ఈ షాట్లో మనకి లైక్ మూవీలో వెలుగుతుంటుంది ఫేస్, అలా వెలిగినా పర్లేదు, బ్లీచ్ కొట్టినట్టు స్మూత్ అయిపోతుంది అలా బ్రైట్నెస్గా ఆర్టిఫిషియల్ లైట్ యాడ్ చేసినప్పుడు. ఇలా ఎప్పుడు అవుతుంది తెలుసా? డైరెక్టర్కి ఒక ప్రాపర్ లైట్ సోర్స్ అనేది లేకుండా షూట్ చేసినప్పుడు. ఒక రూమ్లో గ్రీన్ స్క్రీన్లో షూట్ చేస్తున్నారు అంటే ఒక సైడ్ ఒక సోర్స్ లైట్ అనేది పెట్టుకుంటారు, ఒక మెయిన్ లైట్. దాని తర్వాత విఎఫ్ఎక్స్లో ఏం లైట్లన్నీ యాడ్ చేసుకొని ఆ మెయిన్ లైట్ అనేది సరిగ్గా లేదు అంటే మొత్తం లైటింగ్ ఖరాబ్ అయిపోతుంది. సో ఇదే ఇష్యూ అయింది టెక్నికల్గా చూసుకుంటే. రెండోది, ఇది 3Dలో చూసినప్పుడు 2Dలో చూసినప్పుడు ఎంత డిఫరెన్స్ ఉంటుందో మీరు థియేటర్లో చూసిన వాళ్ళకే అర్థమవుతుంది. అండ్ దీని యానిమేషన్స్ కూడా చాలా డిఫరెంట్ ఉన్నాయి. ఓ పడింది, ఇలానే మీ ఫోన్లో కూడా ఏదో టైంలో పడతాయి భయ్య. పడ్డప్పుడు దానికి అవసరమైన ప్రొటెక్షన్ లేదనుకుంటే భారీ బడ్జెట్ డ్యామేజ్ అవుతుంది. అండ్ రీసెంట్గా నేను రింగ్కి అని చెప్పి ఒక కంపెనీని ట్రై చేశాను. వీళ్ళు చాలా హై క్వాలిటీ కేసెస్ని అండ్ ఏదైతే యాక్సెసరీస్ ఉంటాయో స్మార్ట్ ఫోన్ అండ్ అంతేకాకుండా ఆ బ్రాండ్ రిలేటెడ్ యాక్సెసరీస్ చాలా బాగా డిజైన్ చేస్తున్నారు. నాకు యాపిల్ రిలేటెడ్ అన్ని ప్రోడక్ట్స్కి పంపించేశారు. నా ఐప్యాడ్కి కేస్ పంపించారు, నా యాపిల్ వాచ్కి పంపించారు, యాపిల్ ఎయిర్ పాడ్స్కి పంపించారు, నేను వాడుతున్న ఐఫోన్ 14 ప్రోకి పంపించారు. లైక్ లెట్స్ సే మీకు ట్రాన్స్పరెంట్ మ్యాగ్నెటిక్ కేస్ ఉంది, అండ్ ట్రాన్స్పరెంట్ రగ్గడ్ కేస్ ఉంది, మ్యాట్ రగ్గడ్ కేస్ ఉంది, ప్రింటెడ్ కేసెస్ ఉన్నాయి, అండ్ అంతేకాకుండా షోల్డర్ అండ్ హ్యాండ్ స్ట్రాప్స్ ఉన్నాయి, అండ్ మిలిటరీ గార్డ్ లెవెల్ ప్రొటెక్షన్ కేసెస్ కూడా ఉన్నాయి అనమాట. సో మీరు మంచి ప్రైస్ లో మంచి హై క్వాలిటీ కేసెస్ ని ట్రై చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి డైరెక్ట్ గా కొనుక్కో. థర్డ్ బిగ్గెస్ట్ మిస్టేక్, యానిమేషన్స్ అనేవి చాలా మెస్డ్ అప్ ఉన్నాయి మూవీలో. ఏవైతే ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయో అన్నీ ఖరాబ్ అయిపోయినాయి భయ. కొన్ని బాడీస్ కూడా సరిగ్గా చేయలేదు. ఎందుకో చెప్పాలన్నా, ఏదైతే మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని యూజ్ చేశారో దీన్ని బాగానే యూజ్ చేసుకున్నారు, కానీ స్మూత్నెస్ అండ్ రిఫైన్నెస్ని తీసుకురాలేకపోయారు. దానికంటే ముందర ఎక్స్ప్రెషన్స్ అన్ని మెస్డ్ అప్ అయిపోయినాయి. మీరు కనుక చూసుకుంటే ఏవైతే మూవీస్లో ఏవైతే యాన్యువల్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయో ఏది కరెక్ట్గా లేదు. ఎందుకో చెప్పాలా, బ్యాక్గ్రౌండ్ ఏదైతే బ్యాక్ అండ్ షూట్ చేస్తున్నప్పుడు షార్ట్స్ నేను చూస్తే వీళ్ళు మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ఓన్లీ బాడీకి యూజ్ చేశారు, ఫేస్కి యూజ్ చేయలేదు. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ఫేస్కి ఉండదా అంటే ఉంటుంది భయ్య. మీరు అవెంజర్స్ చూసుకున్నా, అవతార్ చూసుకున్నా, ఇంకేదన్నా ఇంటర్నేషనల్ మూవీలో చూసుకుంటే
ఎక్స్ప్రెషన్స్ అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ క్యాప్చర్ చేయడానికి కూడా వాటికి కూడా సపరేట్ టెక్నాలజీ అనేవి ఉన్నాయి. వాళ్ళు క్లియర్ కట్గా ఓన్లీ బాడీకి మాత్రమే మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ అనేది చేశారు. ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కంప్యూటర్తో జనరేట్ చేశారు. దీనివల్ల ఏమైంది, ఏదైతే న్యాచురల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయో అవి మిస్ అయిపోయినాయి. అందుకనే చాలా వేగ్డ్ అవుట్ ఎక్స్ప్రెషన్స్ అనేవి వచ్చినాయి. ఇది నాకు అస్సలు నచ్చలా. నెక్స్ట్ పెద్ద మిస్టేక్లోకి వెళ్ళే ముందర ఫస్ట్ వీడియో వెంటనే లైక్ చేయండి. మీరు 1500 లైక్లు ఇస్తే నాకు బూస్ట్ అయినట్టు అనిపిస్తుంది, ఇంకా మంచి వీడియోలు చేయాలనిపిస్తుంది. లాస్ట్ వీడియోకి కూడా నేను 1500 అడిగితే జస్ట్ 1400 ఇచ్చాను. ఈ వీడియోకి నేను 1500 చూడాలి. అండ్ లాస్ట్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా, ఇన్కన్సిస్టెంట్ గ్రాఫిక్స్ భయ్యా. ఎందుకో చెప్పాలా, ఈ మూవీని ఒక గ్రాఫిక్ టీమ్ ఎడిట్ చేయలేదు, పక్కాగా రాసి. కొన్ని సీన్స్ ఎక్సలెంట్ గా ఉన్నాయి. కొన్ని సాంగ్స్ చూసుకుంటే దాంట్లో యానిమల్స్ కానీ వాటి మూమెంట్స్ కానీ సూపర్ ఉన్నాయి. కొన్ని సీన్స్ చూసుకుంటే దారుణంగా ఉన్నాయి. ఇలా ఎందుకు అవుతుంది అంటే, ఒక టీం వాళ్ళు చాలా బాగా ఎరగ తీసుకుంటే విఎఫ్ఎక్స్ చేశారు, ఇంకొక టీం వాళ్ళు ఏంటంటే స్వాహా చేశారనమాట. ఈ మేజర్ ఇన్కన్సిస్టెన్సీస్ వల్లనే మూవీకి అట్లీస్ట్ విఎఫ్ఎక్స్ అండ్ టెక్నికల్ స్టఫ్ ప్రకారంగా నెగిటివ్ రివ్యూస్ అనేవి వస్తున్నాయి, నెగిటివిటీ అనేది వస్తుంది. బట్ ఇవి సొల్యూషన్ ఉందా వీటికి? నార్మల్గా వాళ్ళు ఏదైతే 6 నెలలు టైం తీసుకున్నారో ఆ టైంలో వీళ్ళు ఫిక్స్ చేయొచ్చా అంటే, మేబీ ఇంకో 2-3 నెలలు ఇచ్చినా కూడా మంచిగా చేయొచ్చు భయ్య. ఎందుకంటే ఏవైతే లైట్స్ అండ్ షాడోయింగ్ ఉందో అది పెద్ద కష్టమేం కాదు. కరెక్ట్ ఎడిటింగ్ టీమ్ కూర్చుందంటే పెద్ద కష్టం కాదు. రెండోది, ఏవైతే యానిమేషన్స్ ఉన్నాయో అవి కూడా కష్టం కాదు. మేబీ ఇంకొక పెద్ద టీము కూర్చుంది అంటే యానిమేషన్స్ కూడా సెట్ చేయడం కష్టం కాదు. బట్ ఏదైతే మేజర్ ఫ్లా ఉందో 2D అండ్ 3D ఫ్లా, అది రెండర్ అప్పుడే చేసేది భయ్య. 2Dని అనవసరంగా రిలీజ్ చేసి చాలా పెద్ద తప్పు చేశారని నా ఒపీనియన్. మీరేమనుకున్నారు నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీ ఇష్టం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఎవరైతే చాలా నెగిటివ్గా ఉన్నారో వాళ్ళకి మేబీ జ్ఞానోదయం అయ్యే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకున్నాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.